తెలంగాణలో కోను కార్పస్ చెట్లపై మరోసారి చర్చకు తెరలేసింది. పట్టణాలు పల్లెల్లో ఉన్న ఈ చెట్లను తొలగించాలని ప్రభుత్వాన్ని కోరారు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ప్రజల నుండి కూడా ఇదే డిమాండ్ వినిపిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో 80% కోను కార్పస్ చెట్లే ఉన్నాయి. ఈ చెట్ల వల్ల పక్షి జాతితో పాటు మానవాళి మనుగడకు ముప్పు వాటిల్లుతున్న ఈ నేపథ్యంలో వీటిని సర్కార్ తొలగిస్తుందా లేక అలాగే ఉంచుతుందా అనే సందిగ్ధం నెలకొంది. సూచన ఏం చేస్తుందంటే ఈ కోనా కార్పస్ చెట్లు ఎక్కడైతున్నాయో వాటిని అన్నిటినీ తీసేయవలసిందిగా ప్రభుత్వానికి నేను తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కోను కార్పస్ చెట్లే దర్శనమిస్తున్నాయి. 2018 నుండి 2023 వరకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 270.65 కోట్ల మొక్కలు నాటినట్లుగా లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 80% వరకు కోను కార్పస్ చెట్లే ఉన్నాయి. ఇందుకు గత ప్రభుత్వం 10,417 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఇందులో 80% అంటే 8,000 కోట్లకు పైగా నిధులతో కోను కార్పస్ మొక్కలు నాటి అనారోగ్య సమస్యలను సృష్టించినట్లుగా స్పష్టమవుతోంది. కోను కార్పస్ చెట్లపై కనీసం పిట్టలు కూడా వాలటం లేదని, ఇవి కార్బన్ డయాక్సైడ్ ను విడుదల చేస్తున్నట్లు వృక్ష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వీటి వల్ల అనేక అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నట్లుగా స్పష్టమవుతోంది. వీటన్ని కొన్ని దేశాలు, మన దేశంలోని కొన్ని రాష్ట్రాల్లోనూ జనావాసాల మధ్య ఈ చెట్లను నిషేధించారు. ఈ చెట్ల వల్ల రోడ్లు, భవనాలు దెబ్బతింటాయని, భూగర్భ జలాలు కూడా అడుగంటుతాయని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం పథకాన్ని 2018లో అప్పటి సీఎం కేసీఆర్ కరీంనగర్ లో ప్రారంభించారు. ఒకే రోజు 1,00,000 మొక్కలు నాటి చరిత్ర సృష్టించారు. ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించేందుకు నగరంలోని సుమారు 300 భారీ వృక్షాలను నరికివేయించారు అధికారులు. దీంతో నగరం ఎడారిగా మారింది. ప్రధాన రోడ్లకు ఇరువైపులా ఉన్న భారీ చెట్లను తొలగించి వాటి స్థానంలో కోను కార్పస్ మొక్కలు నాటారు. డివైడర్ మధ్యలో కూడా విరివిగా కోను కార్పస్ చెట్లను పెంచుతున్నారు. బడ్జెట్ లో 10% హరితహారానికి ఖర్చు చేసింది అప్పటి ప్రభుత్వం. వేప తదితర ఆక్సిజన్ ఇచ్చే చెట్లను నరికివేసి కోను కార్పస్ మొక్కలను నాటడం పట్ల గతంలోనూ అనేక విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు గత బీఆర్ఎస్ సర్కార్. ఈరోజు కరీంనగర్ పట్టణంలో ఈ కోనో కార్పస్ చెట్లను విచ్చలవిడిగా నాటారు. ఇది ప్రధానంగా గీతాభవన్ చౌరస్తా నుండి పద్మానగర్ వెళ్ళేటువంటి డివైడర్లో ఉంది. అట్లాగే మంచిర్యాల చౌరస్తా నుండి అపోలో రీచ్ వెళ్ళేటువంటి ఈ డివైడర్లో పెట్టారు. అలాగే కమాండ్ టు ఆటోనగర్ బైపాస్ రోడ్లో కూడా ఈరోజు కరీంనగర్ పట్టణంలో మొత్తం డివైడర్ల మధ్యలో కూడా ఈ కోనో కార్పస్ చెట్లను నెట్టారు. అంటే దీని మూలంగా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు శ్వాసకోశ వ్యాధులతో పాటు క్యాన్సర్ వచ్చే ప్రమాదం తీవ్రంగా ఉందని చెప్పి నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకని వీటిని వెంటనే ఈ చెట్లను తొలగించాలి. ఆహ్లాదకరమైనటువంటి నీడనిచ్చేటువంటి కాలుష్యాన్ని నివారించేటువంటి చెట్లను నాటితే ప్రజలకు ఉపయోగపడుతుంది. కాలుష్య నివారణ కాకుండా కూడా ఉంటుంది, ప్రజలకు ఇబ్బందులు కాకుండా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము మున్సిపల్ కమిషనర్ గారిని కూడా ఈ సందర్భంగా మేము వినతి చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ అనేక నర్సరీలో కోను కార్పస్ మొక్కలను పెంచుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 80% ఉన్న కోను కార్పస్ చెట్లను ఒకేసారి తొలగిస్తే మరింత ఎడారిగా మారే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.